విశాఖపట్నం జాతీయ రహదారి లంకెలపాలెం జంక్షన్ వద్ద సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఈ ఘటనా స్థలాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ పరిశీలించారు. అనంతరం అనకాపల్లి నెహ్రూ ఫంక్షన్ వద్ద టీడీపీ క్యాడర్ మరియు దాడి వీరు నాయుడు కళాశాల విద్యార్థులచే 4 రోడ్ల జంక్షన్ వద్ద ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ అత్యంత రద్దీగా ఉండే లంకెలపాలెం జంక్షన్ వద్ద పరిశ్రమలకు వెళ్లే వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యం వలన చాలా సంవత్సరాలుగా ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదానికి గురి అవుతున్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదని, ప్రమాదాలకు గురి చేసిన డ్రైవర్లను వారి ఓనర్లకు శిక్ష పడకుండా వదిలేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ లంకెలపాలెం జంక్షన్ రోడ్డును వెడల్పు చేయాలని ఎంతో కాలంగా వినతులు సమర్పిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుంది అని, ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడినప్పటికీ కూడా ఆగకుండా ఆగి ఉన్న వాహనాలపై నుండి వాహనాన్ని నడిపి 3 ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడని అన్నారు. ఈ ప్రమాదంలో 15 మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారని, వారిని అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని, వీరిలో కొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఆయన అన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రజానాయకులు అధికారులపై ఉందని ఆయన అన్నారు. నిన్న రాత్రి అనకాపల్లి జిల్లాలో లంకెలపాలెం జంక్షన్ వద్ద రాత్రి సుమారు 10:30-11 గంటల సమయంలో పెద్ద ఎత్తున ఘోర ప్రమాదం జరిగింది. అందులో ఒక లారీ, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి లారీ, పోర్టు దగ్గర శనగల లోడు వేసుకున్నటువంటి లారీ, ఆ డ్రైవరు చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా లారీని నడిపి అతి వేగంగా లంకెలపాలెం సిగ్నల్ వద్ద ఆగి ఉన్నటువంటి అనేక ద్విచక్ర వాహనాలని, ఆటోల్ని, అదేవిధంగా 3 కార్లని గుద్దుకొని ఒక కారులో ఉండేటువంటి 3 వ్యక్తులు అక్కడికక్కడే ఆకస్మిక మరణం చెందడం జరిగింది. ఇంకొక 2 వ్యక్తులు, సుమారు 2 కాదు మొత్తం 6 వ్యక్తుల్ని హాస్పిటల్స్కి, అక్కడ కిమ్స్ ఐకాన్ కానీ, ఎన్టీఆర్ ఆసుపత్రి కానీ, ఇక్కడ ఉషాప్రయం ఆసుపత్రిలో కానీ వారిని నిన్న రాత్రి మన అనకాపల్లి నుంచి వెళ్ళినటువంటి మన కుర్రవాళ్ళందరూ కూడా అక్కడ సాయం చేసి వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే లంకెలపాలెం జంక్షన్ వద్ద ప్రతి 10 రోజులకి 15 రోజులకి యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది. అది అక్కడ వెళ్ళేటువంటి జంక్షను ఫార్మాసిటీకి వెళ్ళేటువంటి వేలాది బస్సులు, షిఫ్టుల వారీగా అనేక వేల బస్సులు వెళ్తున్నప్పటికీ కూడా ఆ లంకెలపాలెం జంక్షన్ అభివృద్ధి చేయడం కానీ, ఎక్స్ట్రాగా ఫ్రీ లెఫ్ట్ టర్న్ ఇవ్వడం కానీ, అక్కడ ఆ బస్సులు వెళ్ళే సమయంలో ఎక్కువ ట్రాఫిక్ కానిస్టేబుల్ నియమించడం కానీ, ఇటువంటి ముందు జాగ్రత్త చర్యలు ఏమీ చేపట్టకపోవడం వల్ల అక్కడ తరచుగా ప్రమాదాలు జరగడం, మనుషులు చనిపోవడం జరుగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి సంఘటనలో చనిపోయినటువంటి 2 వ్యక్తులు కూడా అనకాపల్లి ప్రాంతానికి చెందినటువంటి వారు. కేవలం 55 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా అనేక సంవత్సరాలు జీవించాల్సినటువంటి వ్యక్తులు ఆకస్మికంగా వారి తప్పు లేకుండా చనిపోవడం అనేటువంటిది బాధాకరం. ఇవాళ అదే విషయంలో పోలీసు వారిని కూడా మరి చర్యలు తీసుకోమని అడిగితే, మరి రూల్స్ ప్రకారం లారీలన్నీ వదిలేయాల్సి వస్తుంది, ఎంతమంది మనుషులను చంపినా పర్వాలేదు, లారీలు వదిలేయాలి తప్ప లారీల మీద మేము సీజ్ చేయలేము అని పోలీసులు అనాసక్తి కలపరచడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే 5, 3, 4 మనుషులను చంపేసిన లారీల్ని కేవలం గంటల వ్యవధిలోనే బెయిల్ ఇచ్చేసి, డ్రైవర్కి బెయిల్ ఇచ్చి పంపించేస్తూ ఉంటే, లారీల్ని పూలదండల్లో పెట్టి ఓనర్లకు సన్మానాలు చేసి పంపిస్తూ ఉంటే, 10 రోజులకు జరగాల్సిన ప్రమాదాలు 5 రోజులకు జరుగుతాయి, రేపు 2 రోజులకు జరుగుతాయి, రేపు పొద్దున మన కుటుంబ సభ్యులకు జరుగుతుంది, రేపు పోలీసు వారికి కుటుంబ సభ్యులకే జరుగుతాయి.
అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? అప్పుడు లారీలు 5 రోజులు సీజ్ చేస్తారు పోలీసు వారి కుటుంబాలు అయితే. బయట కుటుంబాలు అయితే ప్రాణం ఖరీదు లేదు, ప్రాణానికి విలువ లేదు. అంటే ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉంటే ఈ ప్రమాదాలు ఎట్లా నివారిస్తాం? రేపు విద్యార్థులు వాళ్ళ తాలూకా స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ ఏ విధంగా వెళ్ళగలుగుతారు? దీని మీద భద్రతా ప్రమాణాలు ఏ విధంగా చెక్ చేస్తున్నారు? ముఖ్యంగా ఈ లోడు లారీలు, అది క్వారీ లారీలు అవ్వండి, స్థాయికం ఇచ్చినటువంటి, ఇప్పుడు నిన్న కూడా లారీ కూడా వెయిటేజ్ లారీ, అది ఓవర్లోడ్. అసలు ఓవర్లోడ్ లారీని పర్మిట్ చేసింది ఎవరు? పోలీసులు అక్కడ ఆపలేరా? వైజాగ్లోనో, స్టీల్ ప్లాంట్లోనో, గాజువాకలోనో, ఎన్ఏడిలోనో ఎవ్వరు పట్టించుకోరు. అలాగే ఆర్టీఓ ఆఫీస్ సిబ్బంది ఉన్నారు, ఆర్టీఓ అధికారులు, మరి వాళ్ళందరి బాధ్యత కాదా? ఎప్పటికప్పుడు తనిఖీలు చేయరా? లైసెన్స్ లేకుండా లారీలు నడుపుతున్నారు. క్వారీ లారీలు, హెవీ వెయిట్ లారీలు అయితే ఘోరం. మేము చూసాం, ఆ డ్రైవర్లు 4.5 అడుగులు ఎత్తున్నారు. ఆడికి కనీసం ఆ సీట్లో కూర్చుంటే బ్రేక్ కూడా అందదు ఆడికి. వాడికేమో 40 టన్నుల లారీలు ఆడికి తోలమని ఇస్తా ఉన్నారు. వాళ్ళు వాళ్ళు బ్రేక్ వేయలేని పరిస్థితులు ఇవాళ ప్రమాదాలు చేస్తూ ఉంటే, ఒకసారి ఒక డ్రైవరు 3 చంపాడు ఇవాళ. ఆ డ్రైవర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఉన్నప్పుడు ఆ డ్రైవర్ బెయిల్ ఇచ్చి ఎలా పంపిస్తారు? అంటే రేపే బండిచ్చి మళ్ళీ తోలమని పంపిస్తున్నారు. ఎంతవరకు న్యాయం అండి? ఎంతవరకు సవ్వండి ఇది? ఇది అవసరమైతే పోలీసులు వాళ్ళు తాలూకా అధికారాలను ఉపయోగించి దేహశుద్ధి చేసి డ్రైవర్లని, తాగిన డ్రైవర్లందరినీ కూడా బట్టలు ఉడిసి తన్ని మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు లేకుండా లైసెన్స్ క్యాన్సిల్ చేసి, ఈ మందు తాగి ప్రమాదాలు చేస్తున్నటువంటి లారీల తాలూకా ఓనర్లు కూడా, వాళ్ళ తాలూకా సీబుక్లు కూడా క్యాన్సిల్ చేయాలి. ఓనర్లు కూడా ఈ ఎఫ్ఐఆర్లో చేర్చాలి. అప్పుడు భయం ఉంటుంది ఓనర్కి. అప్పుడు ఓనర్ చెక్ చేసుకుంటాడు, ఆ డ్రైవర్ మందు తాగకుండా వెళ్ళాలి అని వాడు మనిషిని పెట్టుకుంటాడు. అంతేగాని మందు తాగి ప్రమాదాలు డ్రైవ్ చేసి యాక్సిడెంట్లు చేసి చనిపోతే పోలీసులు ఆడికి గంటలో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తా ఉన్నారు, జైలుకి కూడా పంపించరు. అదేవిధంగా లారీలనేమో వెంటనే ఏ ఊరు అయితే ఆ ఊరు, హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఒక ఫోన్ కాల్ వస్తే పంపిస్తా ఉన్నారు. దీన్ని తక్షణమే ఎస్పీ గారికి కూడా నేను మాట్లాడడం జరిగింది, ఆయన్ని కూడా నేను ప్రాధేయపడడం జరిగింది. దయచేసి కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. దీని మీద ఇప్పుడు పరవాడ పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాం. నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీద తప్పకుండా లారీ ఓనర్ని, ఆ డ్రైవర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి, వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. ఉషా ప్రైమ్ హాస్పిటల్ ఇప్పుడే సీరియస్గా ఉంటే అప్పాజీ అనే వ్యక్తి, ఇక్కడ గవర్పాలెం చెందిన వ్యక్తి కూడా ఇప్పుడే కిమ్స్కి తరలించడం జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రిప్స్, బోన్స్ అన్నీ కూడా ముక్కలు అయిపోయినాయి. 3 కార్లు తునాతునకలు అయిపోయినాయి. అంటే ఇంత ఘోరం జరిగిన అక్కడ ఇవాళ అంకెలపాలెం జంక్షన్కి ఇంతకు వెళ్ళి చూసి వచ్చాను. సుమారు 8 2 వీలర్స్, ద్విచక్ర వాహనాలు తుక్కు అయిపోయినాయి. అది కూడా ఒక కంటైనర్ లారీ అడ్డుగా వచ్చింది కాబట్టి ఆ లారీ ఆగింది, లేకపోతే ఇంకా చాలా ప్రాణాలు పోయి ఉండేవి. ఇంకా చాలా మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అధిక వేగంతో నడుపుతున్న లారీ డ్రైవర్లే, మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.